కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేటీఆర్ ఇష్టం వచ్చిన తీరుగా మాట్లాడటం సరికాదని బేషరాతుగా రాహుల్ గాంధీకి కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ధాన్యం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియకు సంబంధించి సీఎం చీఫ్ సెక్రటరీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. దేశంలో 21,000 కోట్లతో రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. అన్ని ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశలో ఉండి కుటుంబ కలహాలతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ రాహుల్ గాంధీని తిట్టడం సహేతుకం కాదని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీని నడిపేయలేక సతమతమవుతూ కుటుంబ కలహాల్లో ఇంటి కలహాల్లో మునిగి తేలాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు తిట్టడం వల్ల మేము గొప్ప నాయకులను చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, కానీ సహేతుకంగా ఉండాలి. అగ్ర నాయకులను తిడితే రాహుల్ గాంధీ గారు విమర్శిస్తే మీకేదో ఖ్యాతి దొరుకుతుంది అనుకుంటే అది దురదృష్టకరం, అది దుర్మార్గం. ఈ భాష మంచిది కాదు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వరంగల్లో రైతులకు సంబంధించిన ఫెయిల్యూర్స్ మీద మీటింగ్ పెట్టి హక్కు మీకు ఉంది. రైతులకు మేమేం చెప్పినాం, మేమేం చేసినాం, మీరేం చెప్పారు, మీరేం చేసిరు బహిరంగ చెప్తే అదే వేదిక మీద సిద్ధంగా రమ్మంటున్నాం. మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే నడ్డా, అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందరు కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇది ఏటీఎం బీజేపీ అంటుంది, కేసీఆర్ ఏటీఎం అన్నారు. ఇలా వాళ్ళ ఆరోపణ మేరకు తెలంగాణ ప్రభుత్వం విచారణ చేసి ఘోష్ కమిషన్ వేసిన తర్వాత దాని ఫైండింగ్స్ మేరకు శాసనసభ తీర్మానం మేరకు సిబిఐకి ఇస్తే ఇలా మౌనంగా కేసీఆర్ రక్షించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చర్యలు తీసుకుంటలేరు. ఉప ఎన్నికల్లో ఓడిపోతూ